అమ్మ మీ పేరు? అంజూరు జ్యోతి. మరి ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది? బాగానే ఉంది. నాకు మగ్గాల డబ్బులు మొన్న బుడమేర పొంగింది కదా, 25,000 పడినాయి. బియ్యం వచ్చినాయి, విడిగా సరుకులు ఇచ్చారు. బాగానే ఉంది. తల్లికి వందనం కూడా పడింది మా పిల్లలకి, ఇద్దరికి వచ్చింది. అయితే కొంతమంది రానోళ్ళు ఉన్నారు ఇంట్లో, 3 పిల్లలు 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఒక్కలకే పడినాయి. వాళ్ళకి కూడా వస్తే మాకు ఆనందమే. మరి మీకు 2 పిల్లలకి వచ్చింది కదమ్మా, ఏం చదువుతున్నారు పిల్లలు? ఇప్పుడు పాప 10th, బాబు 8th. ఇద్దరికి పడినాయి. హ్యాపీయా? మరి హ్యాపీ. చెప్పిన మాట మీద నిలబడి మరి స్కూల్స్ ఓపెన్ అయ్యేలో వేస్తా అన్నారు, అలాగే వేసి చూపించారా? వేస్తానన్నారు. కొంచెం స్కూల్లో టీచర్లు ఇంకా రావాల్సి ఉన్నారు, క్లాసులు సరిగ్గా జరగట్లేదు, అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతే, ఇంకా కథ మాదేం లేదు, అంతా బాగానే ఉంది. అలాగే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? అప్పుడు పడినాయి పథకాలు అవన్నీ, ఇప్పుడు నిదానంగా మనకి ఒకటి పడుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు మనకి. చెరులో డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇళ్ళ పట్టాలు ఒకటి అందరికి ఇస్తున్నారు. 1వ విడత అయింది, 2వ విడత కూడా ఇస్తామన్నారు, ఇస్తారు. ఇంకా కొద్ది రోజుల్లో ఇస్తామని చెప్తున్నారు. మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదమ్మా, మరి ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నారంటే ఏం చెప్తారు? బాగా దగ్గరగా ఉన్నది, ఎందుకంటే అన్ని పనులు జరుగుతాయి. ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు. చెరులోకి వచ్చి మన భావనర్షి గుడి కాడికి వచ్చి మీటింగ్ పెట్టి నేను ప్రతి ఒక్క ఇంటికి ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తున్నారు. గతంలో మరి మీలాంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదమ్మా? లేదండి, పట్టించుకోలేదు. లోకేష్ గారే ఇంటింటికి వచ్చి పట్టా ఇస్తానన్నారు, అలాగే ఇచ్చారు. ఇంటింటికి వచ్చి పట్టా ఇస్తా అన్నారు, ఇస్తానన్నారు. అలానే ఇచ్చి చూపించారా? ఇస్తున్నారు. మాకు ఇల్లు లేదండి, మేము అద్దెకే ఉంటాం. మరి లోకేష్ గారు వచ్చిన అంటే 4 విడతలు ఇస్తా అన్నారు. మరి ఫస్ట్ విడత సంవత్సరం తిరగక ముందే ఇస్తాను, పసుపు కుంకుమ పెట్టి అన్నారు, అలానే అందజేసి పసుపు కుంకుమ ఇచ్చి భార్యకి భర్తకి బట్టలు పెట్టి ప్రతి ఒక్కరిని కేకేసి బట్టలు ఇచ్చారు. పసుపు కుంకుమతో పట్టా ఇచ్చారు. మళ్ళీ తర్వాత పెట్టుకొని మళ్ళీ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేశారు ప్రతి ఒక్కరికి. రిజిస్ట్రేషన్ కి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారంటమ్మా? తెలియదండి నాకు, తీసుకోలేదు. మరి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మరి ఒకవైపు అమరావతి కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజధాని వస్తుంది కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి తిరగలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టు. నారా లోకేష్ గారు ఉన్నారు కదండి, గ్యారంటీగా వచ్చేసినట్టు. ఎందుకమ్మా? నమ్మకం అభిమానమా? నమ్మకం అభిమానం, తల్లిదండ్రులు తాతల కాడి నుంచి ఉన్న అభిమానం అది. అలాగే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడేమో రేషన్ వ్యాన్ వచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాత పద్ధతి తీసుకొచ్చారు కదమ్మా, మీకు ఏ పద్ధతి నచ్చింది? అంటే 15 రోజులు టైం ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు డిపోకి వెళ్ళి ఎప్పుడైనా తీసుకోవచ్చు అని పెట్టారు కదా. ఇప్పుడు వ్యాన్ వస్తే మన లైన్ వచ్చింది అనుకోండి, ఈ లైన్ లో తీసుకోకపోతే మనం 4 లైన్లు అవతలకి వెళ్ళైనా తీసుకోవాల్సింది. అదే రేషన్ డిపో పెట్టారు కాబట్టి ఇవాళ కాస్తే రేపైనా లేదా సాయంత్రం అలా తెచ్చుకోవచ్చు. 15 రోజుల లోపల ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పెట్టి నచ్చింది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మళ్ళీ రావాలి ఈ ప్రభుత్వం, నారా లోకేష్ గారు మళ్ళీ మంగళగిరి నియోజకవర్గానికి మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి, ముఖ్యమంత్రిగా గెలవాలి. అమ్మ మీ పేరు? రాజేశ్వరి. ఎలా ఉందమ్మా మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. ఇంకా పాత ఇదిటమ్మా డబ్బులు ఇవ్వాల్సినవి ఇంక ఇవ్వలేదు. అమ్మకి తింటి తల్లి వందనం వేశారు, మాకు పెద్దోళ్ళకి 1500 వేస్తున్నాను అన్నాళ్ళకి, అవి వేయలేదు ఇంకా. అంటే మరి ఇస్తానన్న ప్రతిదీ ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు కదమ్మా? చేసుకుంటూ వస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏముందంటే అప్పుడు 45 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు ఆయన, మొగ్గాలకు డబ్బులు వేశారు, ఈయన ఇలా చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తాను అని చెప్పేసి అని అంటున్నారు కదమ్మా? ఇస్తామన్నారు. గ్యాస్ బండ్లు 2 వచ్చాయి. ఒక గ్యాస్ బండ పడ్డాయి, ఒక గ్యాస్ బండ పడలేదు ఇంకా. మరి ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, అలాగే మరి అన్నా క్యాంటీన్ భోజనం బాగానే ఉంది. పొద్దున్న టిఫిన్ మా ఆయన పొద్దున్న తినేది అదే, టిఫిన్ చేసేది ఆయన. భోజనం బాగానే ఉంది, టిఫిన్ బాగానే ఉంది, పూరి ఇడ్లీ పునుగు అన్ని బాగా పెడుతున్నారు. క్వాలిటీ మంచి క్వాలిటీ పెడుతున్నారా? ఫుడ్ 5 రూపాయలు భోజనం అని చెప్పి ఏమైనా చెడిపోయినాయి అట్లా పెడుతున్నారా? ఏం లేదు, బాగానే పెడుతున్నారు. చాలా మంది పట్టాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ అక్కడే భోజనం చేశారు. అలాగే మరి
తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మరి అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పని అన్నారు కదమ్మా. పడ్డాయి అందరికి, కొంతమందికి పడ్డాయి కానీ 10వ తరగతి చదివిన వాళ్ళకి మా అమ్మాయికి పడలేదు ఇంకా. అలాగే మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మరి డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారమ్మా? బాగా ఉంటుంది అనుకుంటున్నాం. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడేమో రేషన్ వ్యాన్ వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతి అనేది తీసుకొని వచ్చి 15 రోజులు టైం పెట్టి ఈ 15 రోజులు ఎప్పుడైనా మీరు డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు అని పెట్టారు కదా, మీకు ఏ పద్ధతి నచ్చింది? మాకు డిపోకి వెళ్ళి తీసుకోవడం మంచిది, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ బండి వచ్చింది అనుకో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు లేదు తెలియదు. డిపోకి వెళ్ళి తీసుకుంటే తీసుకోవడం మంచిదే. ఎలా అనిపిస్తుందమ్మా మరి మీ రత్నాల చెరువులో లోకేష్ గారు మరి పట్టాలు లేని వారికి పట్టాలు అందజేయడం కానివ్వండి ఇస్తున్నారు, అందరికి ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నారు. అనుకున్నారా మరి? మాకు ఇంకా అందలేదు, మిల్క్లు ఉన్నాయని ఆగారు. 2వ విడతలో వస్తాయని చెప్పారు. 1 విడత ఇచ్చారు, 2వ విడతలో వస్తాయి మీకు అని అన్నారు. మరి ఫస్ట్ విడత సంవత్సరం తిరక ముందే ఇస్తా అన్నారు కదా, అలానే ఇచ్చారా? సంవత్సరం తిరక ముందు ఇచ్చారు. పసుపు కుంకుమ పెట్టిస్తా అన్నారు. ఇచ్చారు పసుపు కుంకుమ పెట్టి ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకి బట్టలు పెట్టారు. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? మంచిదే, మాకు తెలుగుదేశం ప్రభుత్వం మంచిది జగన్ కంట. మళ్ళీ మీ నియోజకవర్గానికి ఎవరు రావాలనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలి. పెద్దమ్మ నీ పేరు? మల్లేశ్వరి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. డబ్బులు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి, మాకు పట్టా కూడా ఇచ్చారు, అన్నీ చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేశాడు, అన్నీ చేశారు. బాగానే ఉంది చంద్రబాబు నాయుడు వచ్చాక. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు పద్ధతి అప్పుడు, ఇప్పుడు పద్ధతి ఇప్పుడు. ఏ పద్ధతి నచ్చింది మీకు? దేనికి అదే, మనం ఏదన్నా కొనుక్కున్నాం అనుకో నచ్చిందేగా కొనుక్కునేది. గారిది నచ్చిందా చంద్రబాబు నాయుడు గారిదా? 2 ఒకటేననుకో పరిపాలన. మనం కొట్టుకుంటామే, వాళ్ళందరూ హ్యాపీయే. మరి పింఛన్ ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తున్నాడు. 4000. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది? జగన్ 3000 వచ్చినాయి నెల. అంటే 250 పెంచాడుగా వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తానని చెప్పి అమాంతంగా 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 4000 ఇస్తున్నారుగా. ఇస్తున్నాడు, 4000 ఇస్తున్నారు. మరి ప్రతి నెల ఇస్తున్నారు. స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన స్టార్టింగ్ లో 7000 ఇస్తా అన్నారు, 2 నెలలు కలిపి. అవి కూడా ఇచ్చారు, 7000 ఇచ్చారు. 2 నెలలు కలిపింది, ఏ నెల ఇస్తున్నారుగా. స్టార్టింగ్ లో 2 నెలలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన స్టార్టింగ్ లో ఇచ్చారు కదా 7000 ఇచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? హ్యాపీగానే ఉంది. అన్ని ఇంటికి వస్తున్నాయి కదా, వెళ్ళే పని లేదు కదా, నడిచే ఓపిక లేదు, అన్ని ఇంటికి వస్తున్నాయి, హ్యాపీగానే ఉంది. అలాగే మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మరి పింఛన్లు పెంచడం ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? పింఛన్లు ఇంకేం పెంచుతారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరన్నా వస్తే పెంచుతారు. ఇప్పుడు పెంచారుగా 4000. అదే మళ్ళీ ఎవరన్నా వస్తే పెంచుతారు, ఇక 5000 చేస్తారు. అప్పుడు చేస్తున్నారు కానీ సరుకులు అన్నీ మండిపోతున్నాయిగా, ఒక్కొక్కటి సరుకులు పెంచుతున్నారు. మరి పట్టా ఎంతకాలం నుంచి లేదు మీకు? మాకు చాలా నుంచి 45 సంవత్సరాల నుంచి లేదు. 45 ఏళ్ళ నుంచి లేనప్పుడు మరి ఎందుకు ఎవరు పట్టించుకోలేదు? ఎవరు అడుగుతానే ఉండం కానీ చూస్తున్నా అని ఇవ్వలేదు. లోకేష్ వచ్చాక ఇచ్చాడు. ఇంకా అనుకున్నారా మరి లోకేష్ గారు నిజంగా చెప్పిన మాట మీద నిలబడి పట్టా అందజేస్తారని? ఇచ్చాడు, తొలి సంవత్సరమే ఇచ్చాడులే. పసుపు కుంకుమ పెట్టి బట్టలు పెట్టిస్తా అన్నాడు. ఇచ్చాడు, అలానే ఇచ్చాడా? ఇచ్చాడు. భోజనాలు కూడా పెట్టాడు. రిజిస్ట్రేషన్ కి డబ్బులు తీసుకున్నారా? తీసుకోవాలా, ఫ్రీగానే. మరి మామూలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే బోళ్ళంత ఖర్చు అయ్యిద్ది కదమ్మా. ఖర్చు అవ్విద్ది మరి వాళ్ళు ఊరినే చేశారు. అది మరి లోకేష్ గారు మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఇలాగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించడం మరి ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది. మరి లచ్చలు పట్టుకోవాలి కదా చేయించుకోవాలంటే, మరి ఇది పనికొత్తయో లేదో తెలియదు. అది ఇంకా. అమ్మ మీ పేరు? నా పేరు సీత. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదు. అప్పుడు మీద కొద్ది పర్వాలేదు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా?
గత 5 సంవత్సరాలు అంటే మరి అంతేలే, ఇంకేం చెప్పకూడదు అవన్నీ. గత 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాము అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. అవును, ఇల్లు పట్టాలని మామూలు ఏవో ఇచ్చేసారు. అది పలానా దగ్గర ఉందని చెప్పలేదు, చేయలేదు. ఇల్లు లేకన్నా ఏం లేకన్నా మొన్న మాకు ఏం రాకపోయినా పర్లేదు, సొంత ఇల్లు ఇంటూ ఇస్తే చాలు, ఇంకేం మాకు అక్కర్లేదు. జగన్ గారు ప్రజలకి అంతా నేను మంచి చేశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తుందని ఆయన అంటున్నారు. అదేం లేదులే, అందరూ ఒక సమానమే, ఎవరి నాయకులు అందరూ ఒకటే, తప్పు అది మనం అనకూడదు ఆ మాట. అంటే మరి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చేస్తానన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చేస్తున్నారు, అతను చేసినంత వరకు చేస్తున్నారు. ఇంకా ఉన్నవి అతను అలాగా తేవాలి, చెయ్యాలి. వందనం పడిందా? మా పిల్లలు చదవలేదమ్మా, మా మరదాలు అదే మా మేనగోడలకి మేనల్లకి అందరికీ పడింది. మా అమ్మాలకి ఇంటి పట్టా కూడా ఇచ్చారు, వాళ్ళకి కూడా. ఎంతమందికి పడిందమ్మా తల్లికి వందనం? మొత్తము 6 పిల్లలకు పడింది. 9గురికి పడింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పాను అన్నారు, నిజంగానే వేసి మాట మీద నిలబడ్డారా? నిలబడ్డారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అతను 4000 పింఛన్ చేస్తానన్నారు, అది కూడా నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఏటమ్మా వేట అన్నారు కదా, ఆడవాళ్ళకి వేస్తామన్నారా, అది కూడా నిలబెట్టుకుంటే చాలు. మరి ఇన్ని చేశారు కదా, నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు అది కూడా చేస్తారని? నమ్మకమే, చేస్తారని నమ్మకమే. అతను కూడా ఒక్కొక్కటి చేసుకురావాలి కదా. ఎవరిమైనా సరే ఒకసారి పెట్టాలంటే ఎవరు పెట్టలేరు కదా, ఏదో అలాగా కొంచెం కొంచెం అలా పెట్టుకొని వస్తారు. మంచిదే, పర్వాలేదు. ఇతను పరిపాలన పర్వాలేదు, ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇతను వచ్చినాక అన్నీ బాగానే ఉంటాయి, ఆడవాళ్ళకేటి మగవాళ్ళకేటి ఎవరికైనా పనులు పాటలు కూడా ఉంటాయి. పట్టా ఎంతకాలం నుంచి లేదమ్మా మీకు? 20 సంవత్సరాలు పెట్టలేదు. ఇతను వచ్చినాకే పట్టా వచ్చింది. మరి గతంలో 20 ఏళ్ళ నుంచి పట్టా లేదని అన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్ గారు మరి పట్టాల గురించి ఎందుకు ఆలోచించి ఆయన చేయలేదంటారు? ఏమో మరి ఆ సంగతి మరి మనకు తెలియదు. ఎందుకంటే అతను ఇస్తానని అలాగే వెనక్కి 5 సంవత్సరాలు గడిపేశారు, ఏమి ఇవ్వలేదు. ఇతను వచ్చినాకే అన్ని పట్టాలు గట్ట ఎవరికి ఎలా చేయాలో చేస్తున్నారు. అలాగే మరి అన్న క్యాంటీన్లు కానివ్వండి అమ్మ, ఉచిత బస్సులు మరి రేపు ఆగస్టు నెల నుంచి అని అంటున్నారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మరి ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, ఇలా ప్రతిదీ చేస్తున్నారు కదమ్మా. అవును, చేస్తున్నారు, కాదని అనలేదు. మంచిదే, ఇవ్వచ్చు. ఎవరికి ఏది ఇవ్వాలో అతనికి చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అద్దెలు కట్టుకోలేరు, 5,000 6,000 అద్దెలు కట్టుకోలేరు. అందరికీ పనులు కూడా చూపించాలి, సొంత ఇల్లు కూడా ఇవ్వాలి. అదే మాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. చదువుకుని పిల్లలకి చూస్తే చాలు, ముసలోళ్ళు ఆటోళ్ళకి అలాంటి వాళ్ళకి పింఛన్ ఇచ్చిన పిల్లలకి చదువు గురించి దాని గురించి చూస్తే చాలు, ఇంకేం అక్కర్లే. ప్రజలకి ఏటి కావాలి? అతను పిల్లలకి ముసలోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చూడడం ఇలాంటివి చూస్తే చాలు. ఏదో తెలుసో తెలియక నేను అన్నాను, అది అతను క్షమించాలి. మరి అది ఎవరి ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచిదే, బాగానే ఉంది, అంతా బాగానే చేస్తున్నాడు, చేయలేదని మేము అనలేదు. ఇంకా చెయ్యాలి. ఈ 4 సంవత్సరాలు కూడాను ఎలా చెయ్యాలో ఎలా చేసుకోవాలో అతనికి తెలుసు. పేదోళ్ళు ఎవరో, ఉన్నోళ్ళు ఎవరో, లేనోళ్ళు ఎవరని చూసుకొని అన్ని రకాలుగా ఇవ్వాలి. మరి పట్టా రిజిస్ట్రేషన్ చేశారమ్మా? చేశారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీ దగ్గర రిజిస్ట్రేషన్కి? లేదు, ఏం తీసుకోలే, ఫ్రీగా చేశారు. మరి మామూలుగా పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదమ్మా? డబ్బులు అడుగుతారు, అది వెళ్ళి మేము చేయించుకోవాలంటే ఎక్కువ అడుగుతారు. మరి లోకేష్ గారు మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మరి ఫ్రీగా ఉచితంగా చేయించడం ఎలా అనిపించింది? మంచిది అనిపించింది. అలా ఉచితంగా చేసిన ఎవరు ఇంతవరకు చేయలేదు, అతను మటు బాగానే చేశాడు. అనుకున్న మాట నిలబెట్టుకున్నాడు, అదే చాలు. అది మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే అన్నీ మాకు అందుతున్నాయి, మాకు పట్టాలు అందినాయి. ఈ ఇల్లు ఒకటే, ఇంటికి కూడా లోకేష్ ఏమైనా డబ్బులు ఇస్తే కట్టుకోగలుగుతాం. ఎంతకాలం నుంచి లేదు పట్టాలు? మేము వచ్చి ఇది మొన్న 10 సంవత్సరాలు రా, నేను ఈ మొక్క కొనుక్కొని అంత క్రితం అద్దెకే ఉండేవాళ్ళం. మరి మీలాంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది అమ్మా లోకేష్ గారు? బాగానే ఉంది, ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు అందరూ బాగానే కల్పించాడు పట్టాలు, బాగానే ఉంది, సంతోషంగానే ఉంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నా, చేశారుగా. డబ్బులు తీసుకున్నారమ్మా రిజిస్ట్రేషన్కి?
అంటే ఎక్కువే అవుతాయి కదరా, మరి ఎందుకు మరి ఆ కాగితాల కోసమేమో ఒక 500 తీసుకున్నారు. అంటే రిజిస్ట్రేషన్ కి ఆ పేపర్స్ కోసం 500 తప్ప మీ దగ్గర నుంచి ఇంకేం తీసుకోవాలి? 500. మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే బోర్డులు అంత ఖర్చుతో కూడింది. అవునవును, అదే మామూలుగా కాగితాల కోసమే కానీ రిజిస్ట్రేషన్ కాదు. 500 ఏమవుతుంది, జిరాక్స్లు తీస్తేనే అయినాయి కదరా, 100 రూపాయల దాకా అయినాయి. 500 వాళ్ళకి దేనికి ఏమి వాళ్ళకి వస్తాయి. తిరిగినందుకు పాపం చుట్టూ తిరిగి ఉండాలి, లేకపోయినా మళ్ళీ అన్నీ కనుక్కొని మాకు అన్నీ చేశారు కదరా. మీరు అడుగుతున్నారని 500 గురించి అని చెప్పా, లేదా అవి కూడా చెప్పాను లేదు. మరి ఎలా అనిపిస్తుందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి ఇస్తా అన్న ప్రతిదీ కూడా చేస్తున్నారు, అలాగే మరి మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించే విధానం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? బాగానే ఆలోచిస్తున్నాడు, అందరిని పేదవాళ్ళు బాగానే కనికరిస్తున్నాడు లోకేష్ బాబు. గత 5 సంవత్సరాలు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? ఆయన ఇచ్చాడులే కానీ ఆయన ఏం డబ్బులు ఆపలేదులే కానీ, అంటే ఇల్లు కట్టుకోవడానికి ఆయన అంత పర్మిషన్ ఇవ్వలేదురా. ఇసుక అవన్నీ పిరంగా ఉంది, కార్మికులకి పని తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ జగన్ ఇది చంద్రబాబు పరిపాలనలో బాగానే ఉంది, అందరూ పనులు చేసుకుంటున్నారు, పనులు బాగా చదువుతున్నాయి, పట్టాలు ఇచ్చాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారమ్మా? 4000. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడేమో 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తాను అని చెప్పి అమాంతంగా 1000 రూపాయలు పెంచి 1000 రూపాయలతో కలిపి 4000 ఇస్తున్నారు కదా, మరి ఎలా అనిపించింది? ఒకసారి ఇచ్చాడు కదా, బాగానే ఉంది. విడతల వారి ఇవ్వకుండా ఒకసారి ఇచ్చాడుగా 4000. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు కలిపి 7000 ఇస్తా అన్నారు స్టార్టింగ్ లో, అవి కూడా ఇచ్చారా? ఇచ్చాడు, అవి కూడా ఇచ్చాడు. మరి కొంత మేము దాని మీదే బతుకుతున్నాం అమ్మా. మాకేం ఇది చేసుకుంటే ఎంత వస్తాయి, 100 రూపాయలు 150 వస్తాయి ఇది చేసుకుంటే బోర్కి. ఆ పింఛన్ మీద ఆధారం. నాకు అందరు అమ్మాయిలు అబ్బాయిలు లేరు, అవి ఎట్ట కొట్ట జరిగిపోతుంది. మరి మనవాళ్ళకి మనవరాళ్ళు ఎంతమంది అమ్మా? మా అమ్మాయిలు అందరూ పెళ్ళి అయిపోయింది, 4 అమ్మాయిలు. తల్లికి వందనం పడిందా? కొంతమంది ఇంకా పడలేదమ్మా. ఒకళ్ళకి 10,000 పడ్డాయి, ఒకళ్ళకి ఇద్దరు పిల్లలేలే 10,000 పడ్డాయి. ఒక అమ్మాయికి మరి పడ్డాయో లేవో చూసుకోవటానికి వెళ్ళింది. మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతిదీ కూడా మరి ఒకదాని తర్వాత ఒకటి కొంచెం లేట్ అయినా చేసుకుంటూ వస్తున్నారు కదా? చేస్తున్నాడు, బాగానే ఉంది పరిపాలన. ఏం చెప్తారు ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి? బాగానే ఉంది, బాగానే అన్ని పనులు జరుగుతున్నాయి, అందరికి బాగానే పింఛన్ అందుతుంది. ధరలు కూడా కొద్దిగా తగ్గించి కత్తి ఇల్లు లేని వాళ్ళని కూడా ఆదుకొని, కత్తి మాకు ఇటు అయితే మా కాలువలు లేవురా, ఇప్పుడు కాలువల కోసం కూడా కత్తి చూస్తే చాలు, ఇంక మాకు అంతకన్నా ఏం కావాలి.